జై శ్రీరామ్. ఇక్కడ మనం చూస్తున్నాం రెండు ముఖాలు. ముఖాలు రెండు, కానీ ఆలోచనలు ఒకటే. ఇద్దరి ఆలోచనలు ఒకటే. ఒకరు కేసీఆర్, ఒకరు రేవంత్ ఉద్దీన్. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి, బాధ్యత రహితంగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో. రేవంత్ చాతగానితనం, రేవంత్ది చాతగానితనం. ఎందుకంటే ఒకరు గడీల దొర, కేసీఆర్ గడిల దొర, రేవంత్ రెడ్డి రజాకర్. ఆలోచన అంటే కేసీఆర్ గడిల ఆలోచనలతో ఉంటాడు, రేవంత్ ఉద్దీన్ రజాకర్ ఆలోచనలతో ఉంటాడు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి. 2.5 ఏళ్లుగా ఫామ్ హౌస్కే 2.5 ఏళ్లుగా ఫామ్ హౌస్కే ఉన్న వ్యక్తి, ఫామ్ హౌస్లోనే ఉంటున్న వ్యక్తి. మార్పు తీసుకొస్తా అని చెప్పేసి రేవంత్ ఉద్దీన్ మార్పు తీసుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. గడిల ద్వారా ప్రజా సమస్యలపై ఒక స్పందన ఉండదు, ఒక స్పందన లేదు. కానీ రేవంత్ ఉద్దీన్ రజాకర్ దొర ఇద్దరు కలిస్తే, గడిల దొర రజాకర్ కలిస్తే రజాకర్ దొర. ఈ రజాకర్ దొర కాళేశ్వరంపై మాయమాటలు చెప్పిండు. అంటే బీఆర్ఎస్కు అండదండలుగా ఉంటాడు. మధ్యన ఎవరిని అంటాడు? బీజేపీ వాళ్ళని అంటాడు. ఇద్దరు కూడా మళ్ళా బీజేపీని అంటారు. తోడు దొంగలు వీళ్ళు ఇద్దరు కూడా తోడు దొంగలు వీళ్ళిద్దరు. ఇంకోటి, పార్టీ చేరికలకు మాత్రమే, గడిల ద్వారా పార్టీల చేరికకు మాత్రమే ప్రజల మధ్యకు వస్తాడు. అవసరం కాబట్టి. కానీ మన రేవంత్ ఉద్దీన్ రజాకర్ చేసే పనేటిది అవినీతి వారికి కారణమైన వారిని మాత్రం ఏమనలేదు. రోజుకొక మాట, పూటకొక మాట, ఇగ చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్న వ్యక్తి రేవంత్ ఉద్దీన్. అంటే ఈ గడిల దొర, ఈ రజాకర్ ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరు కలిస్తే జరిగేది ఏంటి అంటే రజాకర్ దొర అంటే బీఆర్ఎస్ అవినీతికి రక్షణ కవచము రేవంత్ ఉద్దీన్. కాంగ్రెస్ చేతగానితనానికి అండగా ఉండేది బీఆర్ఎస్. అందుకనే ఈ గడిల దొర, ఈ రజాకర్ ఇద్దరు కలిస్తే జరిగింది రజాకర్ దొర. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వ్యక్తులు, ఈ రజాకర్లు, ఈ గడిల దొరలు మనకు అవసరమా? అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ అవసరమా? తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. భారత్ మాతాకి జై. జై హింద్.